వెనక్కి రాలేవా? సార్ గుళ్ళకి సార్ వాళ్ళు చెప్పింది మేము చేస్తాం సార్. బయట పెట్టుకోనంటే వాళ్ళు పెట్టినప్పుడు మమ్మల్ని ఏం సార్ అడిగేది? మమ్మల్ని వచ్చేది ఏందన్నా? ఆలయానికి సంబంధించి జరుగుతున్నటువంటి సంబంధించినటువంటి కార్యక్రమం ఇది మా అమ్మవారి గుడి, మీ గడుగుల గుడి, మాదే మాదే మా అమ్మవారి గుడి. ఇదేం లేదు, లాండ్ల బాబు ఏం లేదు, మాదే సంబంధం. శాకాంబరి అలంకారానికి సంబంధించి ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు దీంట్లో ఎక్కడ వైర్ తీసేసుకో, వైర్ తీసుకో సురేష్, వైర్ లాగేసుకో. మైక్ మైక్ వద్దు. మధు దగ్గర మీడియా కూడా చూస్తా ఉన్నారు కదా, మీరు కూడా కామెంట్ బయట సైడ్
అందరూ ఇక్కడ ఉన్నారు, మీడియా వాళ్ళు ఉన్నారు, మీరు ఒకరికొకరు నెట్టుకుంటున్నారు, చేసుకుంటున్నారు. లేకపోతే మీరు వచ్చాకే జరిగింది అదే, నేను అవసరం చేసింది అదే, మీరు వచ్చాకే జరిగింది. అమ్మవారి గుడి ప్రాణం బట్టి గెలుచుకుంటాము, అందరూ సహకారమే. మామూలుగా మాట్లాడు, ఆయన గురించి మాట్లాడేలాగా, ఆయన గురించి అసలు ఎవరు సార్ ఆ గుడికి మేము వచ్చాము ఈరోజు. మా గుడి దర్శనానికి కూడా మాకు ఇంత పెద్దమైనటువంటి వాతావరణం సృష్టిస్తారని నేను అనుకోవాలా. ఏర్పాటు చేసింది మా కమిటీ. ఆ కమిటీకి సంబంధించి దాదాపుగా 2700 కేజీల కూరగాయలతోటి, 500 కేజీల పళ్ళతోటి, 200 కేజీల పుచ్చకాయలతోటి, దాదాపు 500 కేజీల కరివేపాకు, ఇవన్నీ కూడా మేము ప్రతి సంవత్సరం కూడా శాకాంబరి అలంకారం రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం. దానికి సంబంధించి ఆ యొక్క ఏర్పాట్ల పరిశీలన, రేపు ఉదయం వందలాది వేలాది మంది భక్తులందరూ వస్తారు కాబట్టి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని చూడడానికి మాత్రమే జరిగింది. తప్ప ఇక్కడ తగువులకి తంటాలకి మరి ఇంకో దానికి మేము రాలేదు. మేము రాలా, మీ తగులుకి రాలా. మా అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలి, అందరూ బాగుండాలి అని ఆలోచనతోనే వచ్చాం. ఏదైతే ఈ నెల 18వ తారీఖు ఆగస్టు 18 జరిగే ఈ యొక్క జనరల్బాడీ సమావేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క 18వ తారీఖు జరుగుతున్నటువంటి జనరల్బాడీ సమావేశంలో ఈ యొక్క ఆలయానికి సంబంధించి జీవిత సభ్యులందరినీ కూడా ఆ రోజు పిలుస్తాం. ఏదైతే మాకు 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా కావాలని అడిగినటువంటి పెద్దలకి ఖచ్చితంగా ఆ యొక్క కార్యక్రమం రోజు వాళ్ళు యాక్సెప్ట్ తీసుకుంటే బంగారంగా తీసుకోమని చెప్పాం. ఇప్పుడు కూడా మేము ఆ మాట మీదే ఉన్నాం, మాకు వేరే మాట లేదు. కాకపోతే మేము జరుగుతున్నటువంటి ఆలయ ఏర్పాట్లసాలని దానికోసంగా పర్యవేక్షణ కోసంగా ఎలా జరుగుతున్నాయనే ఆలోచన చూడడానికి మాత్రం వచ్చాను తప్ప ఇక్కడ కాంట్రవర్సీ చేయాలి, దీన్ని మేము ఇంకో రకంగా తిప్పాలి అనుకున్నప్పుడు ఒక్కరు కూడా లోపలికి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి. అయినా మాకొద్దు, మాకు కావాల్సింది ఆ తల్లి దీవెన అందరికీ ఉండాలి. వచ్చిన భక్తులు, రేపు వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఆనందంగా వచ్చి అమ్మవారిని శాకాంబరి అలంకారంలో వీక్షించి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా ఈ సందర్భంగా కూడా నేను మా కమిటీ తరఫున అందరినీ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను.